సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతిర్మహా శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. లాభస్థాన స్థిత శుక్ర రవులు ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు. అలాగే వారంలో చంద్రుని యొక్క బలం వెరసి 30% గోచార బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి ధనురాశి. 30% బలం అంటే పాస్ మార్కింగ్ దూరంగా ఉన్నట్టే లెక్క. గత వారంలో కూడా ఇదే రకమైనటువంటి గ్రహగతులు ఉన్నాయి. గత వారంతో పోల్చుకుంటే అనుకూల ప్రతికూలతలు ఏవి కూడా మార్పు లేవు. అష్టమంలో గురుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. 12వ స్థానం ముందు కుజబుధులు ఉన్నారు. అర్ధాష్టమ శనేశ్వరుడు ఉన్నారు. ఈ వారంలో అష్టమ చంద్రుని యొక్క స్థితి కూడా ఉంటుంది. అయితే గ్రహస్థితి కొంచెం స్తబ్దుగా ఉన్నప్పుడు, ప్రత్యేకించి అష్టమ అర్ధాష్టమ స్థానములు ఎందు దీర్ఘ సంచార గ్రహములు ఉన్నప్పుడు ఆకస్మికమైనటువంటి విషయాలు జీవితాల్లో ఎక్కువ సంభవిస్తూ ఉంటాయి. అయ్యో ఇది మనం అనుకోలేదే, ఇది ఊహించలేదు, ఈ సంఘటన ఇలా జరుగుతుంది అనేటువంటిది. అది మంచి అయినా చెడైనా ఈ మంచి చెడు అనేటువంటిది జాతకాన్ని బట్టి నిర్ణయించబడతాయి. కానీ ఆకస్మిక విషయాలు జరుగుతాయి అన్నది మనం చెప్పవచ్చును. కుటుంబ పరమైనటువంటి విచారము చాలా ఎక్కువగా ఉండడము, అలాగే ఏదైనా తలపెట్టినటువంటి కార్యక్రమంలో విఘ్నములు అధికంగా ఉంటూ ఉండడము, సపోర్ట్ దొరకకపోవడము, శారీరక శ్రమ అధికంగా ఉండడము, నిద్రాసౌఖ్యం తక్కువగా ఉండడము, అనవసరమైనటువంటి వాటికి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టవలసి రావడము ఇత్యాది విషయాలు ఈ రాశి వారిని ప్రధానంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే ఎంత కష్టపడ్డా కష్టానికి తగినటువంటి ప్రతిఫలము గాని గుర్తింపు గాని దొరకకపోవడం అనేటువంటిది కూడా ఉద్యోగపరంగా ఇబ్బంది పెట్టేటువంటి విషయం. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రయత్నం చేస్తూనే ఉండండి, ప్రయత్నం లోపం లేకుండా. అలాగే కష్టం ఎక్కువగా పడుతూ ఉండండి, ఎందుకంటే మీ శ్రమ లోపం లేకుండా జరిగేటువంటి విషయాలు. ఏదైనా కష్టపడుతూ ఉండండి, ప్రతిఫలం వచ్చినా రాకపోయినా ఒక నిర్దేశితమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకోండి. ఆ లక్ష్యాన్ని ఛేదించేంత వరకు కూడా దారిలో ఎటువంటి అవాంతరాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఇవి వస్తాయి అనేటువంటి దృష్టిలోనే ముందుకు వెళుతూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. దైవ బలాన్ని సముపార్జించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి. ఇటువంటి గ్రహగతులు అనుకూలంగా లేనటువంటి సమయంలో నిజంగా ఉపయోగపడేటువంటి దైవం దత్తాత్రేయుడు. దత్త నామస్మరణ స్మరణ మాత్ర సంతుష్టాయ, కేవలం పేరుతో పిలిచినంత మాత్రం చేతన పలికేటువంటి దైవం కలియుగంలో దత్తాత్రేయుడు. ఆయన ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. దత్తక్షేత్ర దర్శనము, సిద్ధమంగళ స్తోత్ర పారాయణ ఈ ఇబ్బందుల నుండి బయటపడేస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి.